So hi guys, welcome back to my channel. This is Kiran and మనం గెస్ చేసినట్టే ఆర్సీబీ అయితే విన్ అయింది. వావ్! సో విరాట్ కోహ్లీ అయితే చాలా ఎమోషనల్ అయ్యారు అండ్ ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాత 17 ఇయర్స్ తర్వాత కప్ అయితే కొట్టారు అండ్ చాలా రూమర్స్ నడుస్తున్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్ అంటున్నారు అండ్ ఇంకా లాస్ట్ 1 బాల్కి ఇంకా 1 బాల్ ఉంటే 6 రన్స్ కూడా ఇద్దరు అంటున్నారు. సో అదంతా రాంగ్ అనమాట. అజిల్వుడ్ ఏంటంటే ఏం కాదు కొట్టించినా పర్లేదని చెప్పి వేసాడు బౌలింగ్. ఇన్ కేసు నో బాల్ అవ్వకూడదని చెప్పి అలా వేసాడు బౌలింగ్. సో అంతేగాని కావాలని వేసారు ఆ బౌలింగ్. సో రిస్క్ తీసుకోకుండా ఎలాగో కొట్టలేరని చెప్పి బాల్ అయితే అలా వేసారు. సో అంతే అండ్ ఇదంతా పక్కన పెడితే అండ్ సెలబ్రేషన్స్లో తొక్కిసలాట అయినట్టు 47 పీపుల్ అయితే ఇంజ్యూర్ అయ్యారు అండ్ 11 మెంబర్స్ అయితే చనిపోవడం జరిగింది. సో అది అండ్ ఇలా 17 ఇయర్స్ తర్వాత విన్ అయినా సరే ఇలా జరిగింది. సో ఎక్కువ సెలబ్రేట్ చేసుకోలేదు వాళ్ళు అండ్ దట్స్ ఇట్. అండ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గారు అయితే డీజేటీలు హీరో అండ్ రీసెంట్గా జాక్ మూవీ వచ్చింది కదా. సో ఆ మూవీ ఫ్లాప్ అవడంతో ప్రొడ్యూసర్కి చాలా లాస్ అయితే వచ్చింది. సో 4 crores అయితే బ్యాక్ రిటర్న్ ఇవ్వడం జరిగింది ప్రొడ్యూసర్కి. సో 4 crores అయితే బ్యాక్ ఇచ్చారు. సో అండ్ దట్స్ ఇట్. అండ్ పుష్ప 2 అప్పుడు అల్లు అర్జున్ గారు థియేటర్కి వచ్చినట్టు అల్లు అర్జున్ గారు కేసు పడినట్టు కోహ్లీ మీద కూడా అలాంటిది ఏమీ జరగకూడదు అనుకుంటున్నాను. సో జరగదు కూడా. సో బెంగళూరులో కాబట్టి అక్కడ వేరే సీఎం ఉంటారు. సో అదంతా వేరు అండ్ 11 మంది చనిపోయారంటే ఆ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయో ఊహించుకోండి ఇంకా. సో 47 మంది అయితే ఇంజ్యూర్ అయింది. సో చాలా హ్యూజ్ క్రౌడ్ అయితే ఉంది అక్కడ. సో ఎవరి మాత్రం ఏం చేస్తాం అండ్ దట్స్ ఇట్. అండ్ క్రికెట్ ప్లేయర్స్ కూడా మనీ డొనేట్ చేస్తున్నారు. సో నష్టపరిహారం కింద కొంత. సో దట్స్ ఇట్ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే.